హలో ఫ్రెండ్, వెల్కమ్ టు ఫేస్బుక్ లైవ్. మీరు నేరాలు ఘోరాలు అంటే టీవీలో చూస్తుంటారు, కానీ ఈరోజు మీకు లైవ్లో చూపించబోతున్నాను. ఆ వండర్ఫుల్ ఘోరం ఏమిటో తెలుసా? మా ఈవో గారి ఎంగేజ్మెంట్. అదిగో పెళ్లి వాళ్ళు వచ్చేస్తున్నారు. Come on! ఇక్కడంతా కోలాహలంగా ఉంది, ఏర్పాట్లు అదిరిపోతున్నాయి. పెళ్లి కొడుకు గారు వాహనం వస్తుంది. రండి పెళ్లి కొడుకు గారు, రండి 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 రండి. ఏంటిది డానియల్ గారు, ఏంటి హడావుడంతా ఏంటి? రాత్రి సంబంధం మాట్లాడేసుకున్నారు, తెల్లారే సరికల్లా ఎంగేజ్మెంట్ పెట్టేసుకున్నారు. మీ హడావుడు ముందు నా హడావుడు అంతా రండి రండి. ఆగండి సార్. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మా ఈవో గారి ఎంగేజ్మెంట్. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. హాయ్ చెప్పండి సార్. హాయ్ ఫ్రెండ్స్, హాయ్. ఎందుకు ఇదంతా? అవకవక మీకు పెళ్లి అవుతుంది సార్, అది మన వాళ్ళందరికీ తెలియాలి కదా. అందుకే ఫేస్బుక్ లైవ్ కవరేజ్ ఇస్తున్నాను. లోపల ఇష్టమే, పైకి సిగ్గు. గారు అది నమస్తే మాయ గారు. రాత్రికి రాత్రి అనుకోవటం వల్ల ఏర్పాట్లు సరిగ్గా చేయలేకపోయాం బాబు. పర్లేదు. మా వాడికి అల్లుడు అవుతున్నావంటే నా ఇంటికి అల్లుడు అవుతున్నట్టే లెక్క. అందుకే ఇదిగో ఈ చిన్న కానుక బాబు. ఎవరి ఫేవర్ సార్? రండి రండి లోపల రండి. పదండి. ఈయనేటంగా అయ్యి బాబాయ్ లైకులు తెగొచ్చేస్తున్నాయండి. ఫ్రెండ్స్ తీసుకోండి. అత్తగారు ఏదో వడ్డించారు. ఈవో గారు జాంగ్రీ పక్కన పెడుతున్నారు, బూందీ తినబోతున్నారు. పార్టీ ప్లస్ కదా, ఆయన జాగ్రత్తలు ఆయన ఉన్నారు. అవన్నీ వాళ్ళకి అవసరమా? లైవ్ అప్డేట్ సార్, ఇక్కడ ఏం జరుగుతుందో మొత్తం వాళ్ళకి తెలియాలి కదా. చూడండి 234 మంది చూస్తున్నారు. సార్ కామెంట్ చూసారా? ఆ టైలర్ సూరిబాబు గారు మీ ఈవో గారు డ్రెస్ చాలా బాగుందని కామెంట్ పెట్టాడు. పుట్టింది ఆడే, మీరు మూసుకోండి. ఓ నాటి సూరిబాబు పెళ్ళికొడుకు ఎవడండి? ఇప్పటికే బాగా లేట్ అయిపోయినట్టుంది. పెళ్లి కూతురుని పిలవండి. ఇటువంటి కొన్ని తప్ప ఏంటండి ఈయన? పట్టించుకో. ఏమండి, అమ్మాయి కనిపించట్లేదు. ఏంటి ఏమైంది? అమ్మాయి లోపల లేదు. అయ్యో ఫ్రెండ్స్ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్. ఎక్కడ పోయింది? మా ఈవో గారిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక పెళ్లి కూతురు బాలాగడితో జంప్. ఇప్పుడు ఏం చేద్దాం అన్నయ్య? ఏమే ఆ స్వీట్లు జాంగ్రీలు అన్ని లోపల పెట్టించేసాయి. ఆ చీరలు జాకెట్ ముక్కలు అన్ని కోట గారి కొట్టుకు పంపించేసాయి. సార్ మీ రియాక్షన్ అడుగుతున్నారు. ఫేవర్ అది బాలగారితో లేచిపోయిందని మీకు చెప్పారా? కాదు సార్, వ్యూయర్స్ కి ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని కొంచెం బిల్డప్ ఇచ్చాను. చూడండి, ఈ ట్విస్ట్ ఇచ్చిన తర్వాత 100 మంది వ్యూయర్స్ పెరిగారు సార్. దిగండి. ఏంటిదే నా ఇల్లు? ఊరి మీ పాసులకు పిండబట్ట ఇదేనే ఇల్లు. దిగండి. అంటే రెస్పాండ్ అవ్వాల్సిన టైంలో నేను రెస్పాండ్ అవ్వలేదు కదా. ఇప్పుడు బాల నన్ను చూడగానే మర్డర్ చేయడు కదా. మీరు ఇప్పుడు రెస్పాండ్ అవ్వకపోతే నేను మర్డర్ చేయాల్సి వస్తుంది. దిగండి. వెంకట్రావు గారి కాల్ వచ్చిందండి. బాబాయ్ ఏడ్రా వెంకట్రావు గారు, మీ కాల్ వచ్చిందండి. రే కోడ్లు నీతో చెప్పారా? చెప్పక్కలేదు, ఊరంతా తెలుసు కదేటి. ఇలా చెప్పి మా వాడి జీవితం పులిహోర చేస్తారు. బాబాయ్ చెప్పు. ఏమా నీకేమో బుద్ధి ఉందా? ఇన్ని రోజులు ఏమైపోయా? నీకు మామిడికి ఏమో గొడవలు ఉంటే మాతో చెప్పుకోవాలి, కానీ పిల్లాన్ని అలా పందిట్లో వదిలేసి వెళ్ళిపోతావా? అది కాదు బాబాయ్, నేను చెప్పేది నేను ఒకసారి. ఇంకెవరు చెప్పింది అన్నాను రా. ఇక్కడ నుండి అంతా నేను చెప్పినట్టే జరగాలి. ఊరి మీ మోమాటాలకు మంట మాట్లాడే. యాక్చువల్లీ నువ్వేం కన్నతండ్రవయ్యా, కూతురు జీవితాన్ని ఇలా గాలిగోలేతావా? తండ్రి, అయ్యో అది కాదండి. ఇంకేం కాదు. అయిపోయింది బావా, పాత కోడల్ని పట్టించుకోకు. కోడలు లోపల తీసుకెళ్ళి. ఏమే ఆ బట్టలు వాకినట్టు ముందు కుంకుమ బొట్టు కోడ లోపల తీసుకెళ్ళి. కుంకుమ బొట్ట? మీరు అనుకున్న అర్థమైంది. క్రిస్టియన్స్ బొట్లో పెట్టుకోరా. ఒకసారి పెట్టుకోమా మా కోసం. అంటే మొదటిసారి కోళ్ళగా గడప తొక్కుతున్నావు కదా, ఒకసారి తగలేరా నీ చూసుకుంటాలే. రండి చదివింపులు ఇటు, భోజనాలు అయితే ఇటు. నువ్వు ఆ చదివింపులు గోల మాని. అలాగే ఏరా హనుమంతరావు, బుర్రుండేసి చేస్తున్నావా ఈ పెళ్ళి? చూస్తూ పిల్లోడు ఉన్నట్టేట్రా? ఆ పిల్లోడు మనం అనుకున్నట్టు కాదు, విషయం వేరే ఉంది అక్కడ. నువ్వు ఆగ్రాన్మంతో అవును పిల్లాడు ఉన్నాడు, ఆడు ఎలా పుడితే ఏంటంట, మా పిల్ల మా ఇష్టం అయినా మాకు లేని దొరద నీకెందుకంట. చదివింపులుంటే ఇట్టెళ్ళు, భోజనం చేయాలంటే అట్టెళ్ళు. ఒకవేళ నీకు దోసపాటు కాకపోతే ఆకు మీద ఐటమ్స్ అన్ని పట్టయ్యో లేదో లెక్కేసి నాకు చెప్పు. వెళ్ళు చెప్పు. ఇలాంటివి పడాలనే నేను ఒప్పుకోలేదు, నువ్వు పుసుక్కుని ఒప్పేసుకున్నావు. నేనేం ఊరికే ఒప్పుకోలేదు,
ఆ కుర్రోడు చేసింది ఏంటదే? అదేదో సరువు ఘోష అంట. ఏదో గోషే, అదేందో నాకు సరిగా అర్థం కాలేదు కానీ దాన్ని ఎలా మాత్రం నాలాంటి పిల్లలు లేని వాళ్ళకి తెలుస్తుందిరా. ఏ సంబంధం లేని ఆ బాబునే వదలలేదు అల్లుడు, ఇంకా మన అమ్మాయిని వదులుతాడా? అన్నయ్య ఆగాగో, నువ్వేదో ఎమోషనల్ అయిపోయి నన్ను కౌగులించుకోవటం గట్ట వద్దులే గానే నేను చెప్పినట్టు నువ్వు మీ ఇంకుడి దగ్గర బెండ్ అయిపోకుండా ఈ పెళ్ళంటే ఇష్టం లేనట్టే ఉండు, లేకపోతే ఇప్పుడు నుంచి ఎక్కేస్తాయి నీ మీదకి. పొద్దున్నుంచి అసలు నవ్వులు పలకరింపులు లేవన్నాయా? అది తగ్గేదేలే. మా అత్తగారు నాకు ఇచ్చారు, నేను నీకిస్తున్నాను. పెళ్ళయ్యాక నీకు ఇష్టమైన ఉద్యోగం చేసుకోవచ్చు, నీకు ఇష్టం వచ్చిన బట్టలు కూడా వేసుకోవచ్చు. కానీ ఒక కండిషన్ మాయ్, హిందీ సీరియల్ అర్థమయ్యేలా నాకు కూడా పాఠాలు చెప్పాలి మరి. వెంకట్రావు గారు, అబ్బా పానసకాయ బిర్యానీ అండి, మంచి బాలి కుదిరిందండి. ఎందుకు కుదరదు? తక్కువేటి ఆకు 300 లాగాడు. ఐస్ క్రీమ్ తిన్నావా? అయ్యో చల్లగుందని తినలేదండి. శివరాకర్ని ఒక ఇల్లు ఎట్టుంటండి, ఇంకా 10 రూపాయలండి. ఏటిద్దాం. వస్తానండి. 25 రకాల ఐటమ్స్ పెట్టాం. కిళ్ళి ఒకటి తక్కువ వచ్చిందట యాదవ్కి. అలాగ ఉంటది. రేపు పెళ్ళయ్యాక నిన్ను ఎవండి అని పిలవాలా, బాలా అని పిలుచుకొచ్చా? నీకు ఇష్టం వచ్చినట్టు పిల్లు. అయితే నేను బాలా అని పిలుచుకుంటా, నాకు ఆ పేరే ఇష్టం. నువ్వు పిలిస్తే నాకు కూడా నా పేరంటే బాగా ఇష్టం. మీకు ఇష్టం, మీకు ఇష్టం, ఇంకేంటి కష్టం? కానివ్వండి ఆయన మహా. బాబు మంగళ వాయిద్యాలు రెడీగా ఉండండి. బాబు సెల్ఫీల్ బ్యాచ్లు సిద్ధంగా ఉండండి. బాబు అమ్మాయి అంటే మీకు ఎంత ఇష్టం ఉన్నా 3 ముళ్ళే వేయండి, తీసుకోండి. మాంగళ్యం తంతు నానేనా. ఇప్పుడేమైంది నాన్న? కాళ్ళు కూడా కడిగారు కదా. పొద్దు నుంచి చూస్తున్నాను, ఓ నవ్వు లేదు, పలకరింపు లేదు. ఏదో ఇష్టం లేకుండా పెళ్లి చేస్తున్నట్టుంది ఇదంతాను. కరెక్ట్ కాదు, బాలేదు. ఎర్రా హనుమంతో పాతయన్నీ మనసులో ఎట్టుకోవద్దని చెప్పానా? ఇదిగో బావగారు, నేను మీ ఇయ్యంకున్నా, మా ఓడు ఒట్టి తింగర సన్నాసి. ఇవన్నీ మనసులో ఎట్టుకోకండి. అట్ట సుత్తా పెట్టరా నవ్వు. అది పెద్ద మనిషి మాట్లాడే విధానం అంటే. బాబు ముహూర్తం దగ్గర పడింది కదా, కంటిన్యూ చేయండి ఆయన.